ఒక రైట్ మంచిది. చదవబడిన వాక్య భాగంలోనికి వెళ్తూ ఆ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. గత వారంలో ఎబ్బేజు ప్రార్థన అన్నటువంటిది చెప్పుకొని ఉన్నాము. ఎంతమంది గుర్తుందో నాకైతే తెలియదు, కానీ ఎబ్బేజు ప్రార్థన అన్నటువంటిది మనము చెప్పుకొని ఉన్నాం. అందులో 5 అంశములు కూడా మీ ముందు చెప్పి ఉన్నాను. మొదటి అంశం గత వారంలో ధ్యానం చేశాం, మొదలు పెట్టుట అన్నటువంటిది. ఈ రోజున రెండవ మాటలోకి వెళ్తున్నా. రెండవ మాట ఎవరైనా చెబుతారా? మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయంలోనికి వెళ్తాము. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయంలో ఎబ్బేజు చేసినటువంటి ప్రార్థన కనబడుతూ ఉంది. అందులో 5 విషయములు మీకు చెప్పి ఉన్నాను. 5వ విషయంలో మొదటి విషయం మొదలుపెట్టుట గత వారంలో అయ్యింది. ఈ రెండవ వారంలో ఆ రెండవ మాట ఎవరైనా చెబుతారా? మీ ముందే ఉంది పరిశుద్ధ గ్రంథం. నీవు నన్ను నిశ్చయముగా, మామూలుగా కాదు, అక్కడ ఉంది నిశ్చయముగా ఆశీర్వదించితే. రెండవ మాట ఇది. ఈ రెండవ మాట ఇప్పుడు ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో ఈ ఎబ్బేజు చేసినటువంటి ప్రార్థన నీతియుక్తమైనది, యథార్థమైనది. ఒక సత్యాన్ని ఆయన గ్రహించాడు. ఏంటా సత్యం అంటే, నీతియుక్తముగా నేను దేవుని యొక్క సన్నిధిలో మొదలు పెట్టగలిగితే, ప్రార్థన చేయగలిగితే, విలిపించగలిగితే, నేను చేసేటువంటి ప్రార్థన నీతియుక్తమైనదైతే దాని మూలముగా ప్రభువు నాకు ఆశీర్వాదము ఇచ్చునుగాక అంటూ ఒకటి. రెండవది, యథార్థంగా నేను నడుచుకుంటూ పూర్ణ హృదయముతో దేవుని యొక్క ప్రణాళికలకు, ఆయన యొక్క ఉద్దేశాలకు నేను అప్పగించుకోగలిగితే, నేను సమర్పించుకోగలిగితే నా జీవితంలోనికి దేవుని యొక్క ఆశీర్వాదాలు వస్తున్నాయి అనేటువంటి ఒక దృఢమైనటువంటి నిశ్చయత తీసుకొని ఆయన యొక్క జీవితము క్రైస్తవులమైన మనకి ఒక ఆదర్శప్రాయముగా కనబడుతూ ఉన్నది. మూడవ మాట చూస్తే, ఆయన యొక్క ప్రణాళిక చట్టబద్ధమైనటువంటి ప్రతి ఒక్క ఆజ్ఞకు, పరిశుద్ధ గ్రంథంలో ఉండినటువంటి నీతి సూత్రాలకు మన జీవితము సమర్పించుకోగలిగితే మనం చేసేటువంటి ప్రార్థనకు ఆయన ఆశీర్వాదం వస్తుందన్న విషయాన్ని కూడా తప్పకుండా ఆయన తెలుసుకున్నాడు. ఆయన తెలుసుకున్న దానిని మన ముందు ఇప్పుడు పడుతూ ఉన్నాడు. ఆయన నీవు నన్ను నిశ్చయముగా అక్కడ ఉంది క్లియర్గా. రెండవ మాట, నీవు నన్ను నిశ్చయముగా కారణం ఏమిటి అంటే, ఇలాగూ సమర్పించుకోగలిగినటువంటి ప్రతి ఒక్కరికి దేవుడు ఖచ్చితముగా, అంటే నిశ్చయముగా ఆశీర్వాదం అనేది లోటు చేయడు. ఆమేన్, హల్లెలూయా. ఓకే, రైట్. గత వారంలో మొరపెట్టుకుంటా అనేటువంటి నేను చెప్పాను. ఎవరైతే కన్నీళ్ళు రాస్తారో, ఎవరైతే కన్నీళ్ళు రాచి దేవుని ప్రార్థన గది అనేటువంటి స్థలంలోకి వెళ్తారో, వారు అక్కడ ప్రార్థన చేస్తారో, అలాంటి వారి యొక్క కన్నీళ్ళు చాలా విలువ కలిగినటువంటివి అంటే గత వారంలో చెప్పాను నేను. ఆ విలువ కలిగినటువంటి కన్నీరు ఎవరైతే పెడుతున్నారో వారి యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి జవాబు అనగా ఉత్తరము నేను ఇస్తే ప్రత్యుత్తరం అనేటువంటిది ఆయన నీకు ప్రసాదిస్తున్నాడు అన్నటువంటి గత వారం నేర్చుకున్నాం.
ఈ వారంలో నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించితేనే కానీ అంటూ మాట్లాడుతున్నాడు. అదేంటి, ఈ ఎబ్బేజుకి అంత ధైర్యం ఎలాగొచ్చింది? అంత గట్టిగా మాట్లాడగలిగినటువంటి సత్తా ఎలా వచ్చింది? ఎబ్బేజు వీళ్ళందరికంటే గనుడా? అవును, గనుడే. ఎబ్బేజు వీరందరికంటే నీతిమంతుడా? అవును, నీతిమంతుడే. ఆయన చేసేటువంటి ప్రార్థన వీరందరికంటే బహు బలమైనదా? అవును, బలమైనదే. కారణం ఏంటి? ఈయన అందుకే ఆయన అంటూ ఉండేటువంటి మాట ఏమిటంటే, నేను తన యొక్క దేవుని యొక్క ప్రణాళికలకు సమర్పించుకోగలిగితే ఆయన నేను చేసేటువంటి ప్రార్థనకి తప్పకుండా విని ఆశీర్వదిస్తాడు అంటూ చక్కనైనటువంటి మాటలు తెలియజేస్తున్నాడు. ఆశీర్వాదం అనేటువంటి కొన్ని సందర్భాలు, ఆయా సందర్భాలలో దేవుడు ఎలాగ ఏ వ్యక్తులకి ఇస్తున్నాడో కొన్ని మాటలు మనం జాగ్రత్తగా చూద్దాం. మొదటిగా ఆదికాండము 3వ అధ్యాయము 3వ అధ్యాయము దానికంటే ముందు 2వ అధ్యాయము ఆదికాండంలోనే అందరికీ తెలుసును, నీవు ఆ పండ్లు తినమున అబ్బాయి ఎంత చక్కగా అందించేశారు మీరు. దేవుడు తన ప్రణాళికలో సౌఖ్యము కలిగినటువంటి ఏదైనా వనంలో జీవ వృక్షములతో కూడినటువంటి అనేకమైన ఫలాలు ఉంచుతున్నప్పుడు, ఆ తోటంతా కూడా నిర్మించినప్పుడు ఆ తోటని గురించి దేవుడు చెబుతూ ఉన్నాడు. ఈ తోటను మీరు కాస్తూ ఉన్నారు, ఖడ్గ జ్వాలలతో సహా మీరు ఏకీభవిస్తూ ఉన్నారు. ఏకీభవిస్తూ ఉన్న మీ జీవితాలలో మీకు నేను ఒక సలహా ఇస్తున్నాను. ఏంటో సలహా? ఇందులో ప్రతి ఒక్క దాన్ని మీరు నిరభ్యంతరంగా తినవచ్చును. ఏ అడ్డంకం అనేది లేదు, ఏ షరతులు అనేవి లేవు, ఏ హద్దులు అనేది లేవు, ఏ పరిమితి లేదు. కానీ నేను చెప్పేటువంటి మాట మాత్రం శ్రద్ధగా వినాలి. అదేమిటంటే, ఈ సౌఖ్యము కలిగినటువంటి ఈ వనములో నేను ఒక 2 చెట్లు నాటాను. అవి ఎక్కడ నాటాడు? అన్ని చెట్లు యొక్క థ్యాంక్ యూ, చివరిలో నాటలేదు, ముందు నాటలేదు, ఆ ప్రక్కన మాట నాటలేదు, ఈ ప్రక్కన నాటలేదు. తోట యొక్క మధ్య భాగంలో ఆ చెట్లను నాటాడంటే ఆ విషయం తెలియదు ఎవరికి? ఖడ్గ జ్వాలలతో ఏకీభవిస్తూ ఉండేటువంటి ఆది మానవులైనటువంటి ఆదము గారికి, హవ్వ గారికి కూడా ఈ విషయం తెలియదు. మధ్యలో ఉండినందువలన ఆ విషయం తెలియకపోయినందువల్ల ప్రభు చెబుతున్నాడు, నేను మీకు తోట మధ్యలో తెలుగునిచ్చేటువంటి వృక్ష ఫలములు అనేటువంటివి 2 ఉన్నాయి. వాటి జోలికి నేను వెళ్ళాలి అనలేదు కదా. వాటి జోలికి వెళ్ళొద్దు, వాటిని మీరు ముట్టొద్దు, వాటిని మీరు తినొద్దు. జాగ్రత్తగా మాటలు వినాలి. వాటిని మీరు వాటికి వెళ్ళొద్దు, వాటిని మీరు ముట్టొద్దు, వాటిని మీరు తినొద్దు. ఒక్కవేళ ఇన్ కేస్ వాటిని మీరు తినమునా, ఇప్పుడు అనేసారు, వాటిని మీరు తినమునా అంటే ఎప్పుడు? ఏ దినము, ఏ రోజు, ఏ గడియ తింటారో అప్పుడు చనిపోతారు. గమనించారు, చనిపోవటంలో ఏకంగా బకెట్ అన్నాడుగా, ఆధ్యాత్మికముగా ఆత్మీయముగా చనిపోతారు. ఆధ్యాత్మికముగా ఆత్మీయముగా వారిలో ఒక భక్తి ఉండదు, ఒక స్థిరత్వం ఉండదు, దేవుని పట్ల ఒక నమ్మకం ఉండదు. అన్ని కోల్పోతూ ఉంటారు, చచ్చిపోతారు వాళ్ళు. అంటే జీవిస్తూ ఉంటారు కానీ వారిలో ఏమి లేదు, ఆధ్యాత్మికమైనటువంటి చింతన లేదు, ఆధ్యాత్మికమైనటువంటి భక్తి లేదు, ఆధ్యాత్మికమైనటువంటి జీవితం లేనందువలన వారు అక్కడ అర్థం ఉండేటువంటి మాటను అర్థం చేసుకోక ఏమనుకుంటున్నారంటే, తింటే జ్ఞానయుక్తమైనటువంటి పరులం అయిపోతాము,
వివేకము కలిగినటువంటి నరులం అయిపోతూ ఉంటాం. అంటే మానవుని యొక్క చెవి ఈ లోక సంబంధమైన వాటికి ఇచ్చేస్తూ ఉంది. దేవుడు చెప్పిన మాట ఏంటంటే వాటిని తినలేమన్న. వాటిని అంటే రెండింటిని. తెలుగునిచ్చి వృక్ష ఫలం అనేటువంటి తోట మధ్యలో వేసినందుకు ఖచ్చితంగా చెప్పేశాడు దేవుడు, వాటి దగ్గరికి వెళ్ళొద్దు, వాటిని మీరు ముట్టద్దు, వాటిని మీరు తినదు ఖచ్చితంగా చెబితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ లోక సంబంధమైనటువంటి మానవుడు ఒక అవతార పురుషుడిగా వెళ్ళి, అంటే అవతార పురుషుడిగా ఎలా వెళ్ళాడు, ఒక సర్పరూపములో వెళ్ళి ఆ సర్పరూపంలో వెళ్ళే మానవుడు చెబుతూ ఉండేటువంటి మాటలను నమ్మేశాడు. దేవుడు చెప్పిన మాటలు నమ్మలేదు. కుయుక్తిగా మాట్లాడుతూ ఉండే మాటలు నమ్మేస్తూ ఉన్నారు. యుక్తిగా ఇంకా తెలుగుగా మాట్లాడుతుండే మాటలు నమ్మటం లేదు. ఈ రోజున ప్రజలు కూడా అంతే. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే నమ్మటం లేదు. ఉన్నది ఉన్నట్టుగా వాక్యం చెబితే నమ్మటం లేదు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడినా నమ్మటం లేదు. వినిపించినా మనం నమ్మటం లేదు. మరి ఏమి నమ్ముతారు? కల్పనా కథలే. అంటే వారి చెవులు ఎలాంటివి? దురద చెవులు. అంటే వాటికే స్థానం ఇస్తున్నారు తప్ప కానీ మంచి వాటికి స్థానం ఇవ్వటం లేదు. ఈ రోజున సంఘాలు అందుకే ఆధ్యాత్మికంగా కుంటిపడిపోతున్నారు. ఈ రోజున సంఘం అందుకే ఆధ్యాత్మికంగా ఎదగటం లేదు. ఇలాంటి వాళ్ళు ఉండబట్టే మానవుడు చెబుతూ ఉండే మాటలకి చెవులిచ్చేసి, కల్పనా కథలకు చెవులిచ్చేసి, ఆధ్యాత్మికమైన మాటలకి చెవులివ్వటం లేదు. వాక్యం చెబుతుంది, నీవు తిరుదినమున నిశ్చయ ఖండిత పెట్టేశాడు, నిశ్చయముగా చచ్చేదావు. వీడు అనగనలేదు. ఎవడు? సర్పము అనేటువంటి పాము అన్నది కదా, అనలేదు. ఎలాగా? మాయ మాటలు చెప్పింది, ఆకర్షణీయమైన మాటలు చెప్పింది. ఎలాగా? నీవు ఆ పండ్లు తింటే, అక్కడ ఆయన ఉంది, అక్కడ అవన్నీ మీరు చదివితే 2వ అధ్యాయం అంతా కూడా, నీవు ఆ పండ్లు తింటే ఆహారమునకు ఎలాంటివి? ధన్యమైనది. అబ్బా, కన్నులకు అందమైనది. ఏంటి వర్ణన? అంత అవసరం అక్కడ? ఈ రోజుల్లో లాలనతో కూడిన మాటలు చెప్పితే నమ్మేస్తున్నారు ప్రజలు కూడా. ప్రజలకు విశ్వాసం నమ్ముతున్నారు. ముందు వారికి తెలివి ఉందో తెలివి లేదో, వారికి వింటున్నారో వినటం లేదు. మానవుని యొక్క జీవితంలో వాక్యము ఏదైతే చెబుతుందో, వాక్యము ఏదైతే వింటున్నావో, మిగిలిన దాని ప్రకారంగా ప్రతి మానవుడు కూడా నడిచినటువంటిది భక్తి. అదే బట్టి ఎప్పుడైతే దేవుని యొక్క దృష్టిలో కనపరిచినందువలన ఆయన అంటున్నాడు, నా జీవితం ఆయన ఉద్దేశాలకు సమర్పించుకున్నాను కనుకనే ఆయన అంటున్నాడు, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించితేనే. ఏమంటే ఈ రోజున మనం అనలేమా? ఖచ్చితంగా నడిస్తే, నీతిగా నడిస్తే అనలేమా? యథార్థంగా నడిస్తే అనలేమా ఈ మాట? దేవుడు నన్ను అసలు నీ భక్తి ఎలాంటిది వస్తే ధైర్యం ఇచ్చేసి నన్ను ఎందుకు దేవుడు ఆశీర్వదించాడు? ఎప్పుడైనా అన్నావా పట్టుదలతో రోషం కలిగి? దేవుడు నన్ను ఎందుకు దీవించాడో ఎప్పుడైనా అన్నావా రోషం కలిగి? నీవు ఖచ్చితంగా నడువు, దేవుడిని అడుగు. దేవుడు నీకు ఎందుకు ఎవరు నన్ను అడగప్పుడు? అంతా రోషం మనుషుల పుట్టించిన రీతిలోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాట్లాడినందువలన అసలు ఆశీర్వాదం అనేటువంటిది ఎందుకు ఖచ్చితంగా ఇవ్వాలి? ఇస్తే కానీ కాదు నాకంతే. నీవు నన్ను నిశ్చయముగా ఖచ్చితముగా ఆశీర్వదించితేనే. ఆ మాట అన్న తరువాత ప్రభువు మరి ఆలోచించలేదు. కారణం ఏంటి? ఆయన యొక్క ప్రణాళికలకు, ఉద్దేశాలకు అన్నిటికీ కూడా ఈయన లోబడిపోయాడు. ఆమేన్, హల్లెలూయా. లోబడిపోయాడు కనుక ఆ మాట అనగలిగాడు. ఈ రోజున ఒక మాట చూద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 15వ అధ్యాయం 32వ వచనం, 36వ వచనం చదువుతుంది. అందులోనే ఆ 7 రొట్టెలను ఒక మనిషికి ఆశీర్వాదం రావాలి అంటే, ఒక కుటుంబానికి ఆశీర్వాదం రావాలి అంటే
అక్కడ కూర్చున్న జన సమూహం అంతటికి వడ్డన అనేటువంటి ఆశీర్వాదం రావాలి అంటే ఏం చేయాలి? మొదటిగా ఒక మనిషి దేవుని యొక్క సన్నిధిలో ఏం చేయాలి? నాకుండేటువంటి కొంచెమే, కానీ అది ఆశీర్వాదం కావాలి. నాకుండేటువంటి కాస్త తక్కువే, అది ఆశీర్వాదం కావాలి. నా ఇంటిలో కాస్త ఉండేటువంటి చాలా తక్కువే, అయినా సరే యేసయ్య ఆశీర్వాదమే కావాలి. అదేం చేయాలి? అక్కడ ప్రార్థన లేదు, చదివి వదిలేకూడదు. దేవాది దేవుని యొక్క చేతిలోనికి వెళ్ళినప్పుడు, దేవాది దేవుని యొక్క చేతిలో పెట్టినప్పుడు, దేవాది దేవుని యొక్క చేతుల్లోనికి వారిని తీసుకున్నప్పుడు ఈయన చేసేటువంటి మొదటి పని ఏంటది? అక్కడ ఉంది ఎస్, వాటి చదివేసి వదిలేకండి. కృతజ్ఞతాస్తుతి. మొదటిగా కృతజ్ఞత ప్లస్ స్తుతి, కృతజ్ఞత స్తుతి, కృతజ్ఞత ప్లస్ స్తుతి, కృతజ్ఞత స్తుతి. కృతజ్ఞత వేరే, స్తుతి వేరే, ప్రార్థన వేరే, విజ్ఞాపన వేరే, ఇవన్నీ వేరే వేరే. దేవుని యొక్క చేతులకి వెళ్ళిన తర్వాత దీవించబడింది గాక, ఆశీర్వదించబడింది గాక అనలేదు. ఆయనకు ఉందా సత్తా? అలాగ అనలేదు. ఆయన చేసిన మొదటి పని ఏంటంటే దేవుని చేతిలో పెట్టిన ఆ యొక్క ఏడు చేప ఏం చేశాడో దేవునికి స్తుతి కృతజ్ఞత చెల్లించాడు. ప్రభువా, ఈ ఏడింటిని బట్టి నీకు కృతజ్ఞత, వందనాలు, స్తోత్రాలు. ఈ రొట్టెలను బట్టి మీకు స్తోత్రాలు అన్నాడు. ఆశీర్వదించబడింది కాక అనలేదు. కారణం ఏంటంటే నీకు ఎన్నున్నా సరే ఆయన చేతిలోకి మొదలు పెట్టేయాలి. తక్కువ ఉంటే తక్కువ పెట్టు, ఎక్కువ ఉంటే ఎక్కువ పెట్టు ఆయన చేతుల్లో. అప్పుడు ఆయన చేస్తాడు. అక్కడ కూర్చున్న వాళ్ళు ఏమిటి? దేవుని యొక్క వాక్యము, ఐదు రెండు చిన్న చేపల 5 రొట్టెలు కూడా ఆశీర్వాదాలు వచ్చినప్పుడు ఆ దేవుడు ఏం చేశాడంటే స్త్రీలను పక్కన పెట్టేశాడు, చిన్నవారిని పక్కన పెట్టేశాడు. ఇక్కడ వాక్యం కూడా స్త్రీలని పక్కన పెట్టేశాడు, చిన్నవారిని కూడా పక్కన పెట్టేశాడు. అంటే తిన్నటువంటి వారు ఎవరు? ఒక మగలంట, పురుషులు. అంటే వీళ్ళు లెక్కలకు రారండి వీళ్ళు అంటే. కానీ ఈ రోజుల్లో లెక్కలకు వస్తారు వీళ్ళే. ఏ పని చేసినా జగనాన్న గారు ఎవరి పేరునండి? స్త్రీలే. ఓట్ ఆఫ్ మెజారిటీ ఎవరంటే రేషన్ కార్డులో స్త్రీ, ఆధార్ కార్డులో స్త్రీ, ఇంకా బ్యాంకులో స్త్రీ. ఎక్కడ చూసినా ఓట్ ఆఫ్ మెజారిటీ ఎవరిదంటే స్త్రీలే. కానీ వాక్యం సెలవిస్తుంది స్త్రీలను పక్కన పెట్టండి, చిన్న బిడ్డలను పక్కన పెట్టండి. తిన్నటువంటి వారు ఇంచుమించులో 7,000 మంది తింటే 7,000 మంది కలిగి ఈ యొక్క ఆహారం అనేది సరిపోవాలి. ఎలాగా? ఆయన ప్రభు చేసే పనేంటి? దేవునికి కృతజ్ఞత చెల్లించాడు. చెల్లించినందువలన ఏమొచ్చింది? అటువైపుకి ఆశీర్వాదం. కృతజ్ఞత చెల్లించాడు, కృతజ్ఞత తర్వాత స్తుతి చెల్లించాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే గత వారంలో చెప్పాను నేను, నీవు నీ గదిలోనికి వెళ్ళినప్పుడు ప్రారంభముగా ఏం చేయాలి? స్తుతి కీర్తనలు పాడాలి, తర్వాత స్తుతించాలి అంటూ చెప్పాను. దేవుని యొక్క నామమును రక్షించబడి నీకుండేటువంటిది ఏదైనా కావచ్చు చేతుల్లోకి తీసుకొని, ప్రభువా నాకున్నది ఇదే, దీన్ని నువ్వేం చేయాలి? ఆశీర్వదించ ఆడేటువంటి మాటకి ముందు నువ్వేం చేయాలి? దేవుని యొక్క ప్రణాళికలకు, దేవుని యొక్క ఉద్దేశాలకు, దేవుని యొక్క తలంపులకు నీవు సమర్పించుకోవాలి. నీవు సమర్పించుకోగలిగితే అప్పుడే ఈ మాట ఆడగలవు. ఎప్పుడైతే దేవుని యొక్క చేతుల్లో ఉండేటువంటి 7 దేవునికి కృతజ్ఞత చెల్లించి స్తోత్రాలు అర్పించాడో అప్పుడే వాటి మీదకి ఏమొచ్చింది? మరొక మాట అదే 14వ అధ్యాయం మత్తయి సువార్త 19వ వచనం. 14-19 మత్తయి సువార్త 14-19. ఏమండి, ఇక్కడ చూస్తే 2 చేపలు ఉన్నాయంట, 5 రొట్టెలు ఉన్నాయంట. అక్కడ కూర్చున్న వాళ్ళు స్త్రీలు కాదు, చిన్నాలు కాదు, మరి పురుషులైనటువంటి వాళ్ళు ఎంతమంది అండి? 5,000 మంది. ఇవేం సరిపోతాయండి? అది ఏం చేయాలి? అప్పుడు
ఇక్కడ మొదటిగా చేసే పని ఏంటి? కృతజ్ఞత చెల్లించాడు. రెండవదిగా చేసే స్తోత్రాలు చెల్లించాడు. తరువాత వాటి మీదకి ఆశీర్వాదం వచ్చింది. ఈ ఆశీర్వాదం వచ్చిన తరువాత వాళ్ళందరూ తిన్న తరువాత మిగిలినవి ఎన్ని? 7 కప్పులు. ఇక్కడ చూస్తే దేవాది దేవుడు ఆకాశమందు ఉన్నాడు, నన్ను సృష్టించేవాడు. నేను అడిగేదానికి సమాధానం ఇచ్చేవాడు, నేను అడిగేదానికి జవాబు ఇచ్చేవాడు. నేను అడిగింది ప్రతిదీ కూడా చెవికి ఆలకిస్తున్నాడు. ఆయన ఎక్కడో లేడు, ఆకాశమందు ఉన్నాడు, ఆయన ఆలకిస్తున్నాడు. కనుక ఆలకించేటువంటి దేవునికి నేను మొదటగా కృతజ్ఞత చెల్లించి ఆయన నేను అడుగుతాను. ఏం అడుగుతున్నాడు? ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా కూడా 5,000 మంది. 5,000 మందికి 5 రొట్టెలు సరిపోతుందా? 2 చేపలు సరిపోతూ ఉన్నాయా అనేటువంటి ఆలోచన ఆయనకు లేదు. కారణం ఏం చేసిన? నా తండ్రికి నేను, నా తండ్రి యొక్క ప్రణాళికకు, నా తండ్రి యొక్క ఆలోచనలకు, తలంపులకు నేను సమర్పించుకున్నాను. అందుకే నేను ఆయనకు మొరపెడతాను, నేను ఆయన అడుగుతాను. అప్పటికి అడగాల్సిన వెంటనే వీటి మీదకి ఏమొచ్చింది? ఒక మానవుని యొక్క జీవితంలో వాక్యం వింటున్నాం కానీ వాక్యము ఏంటో మరి మనకు అర్థమవుతుందో లేదో తెలియదు. ఒక మానవుని యొక్క జీవితంలో ఉండే వాటిని దేవుని ముందు పెట్టగలిగితే, దేవుని స్తుతించగలిగితే, కృతజ్ఞత చెల్లించగలిగితే ఆశీర్వాదం అనేది వాటి మీదకి వస్తుందన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకో. కారణం ఏంటంటే నిశ్చయంగా నీవు నన్ను ఎందుకంతగా అంటున్నాడు చెప్పేసి నీవు అనలేదా? నీకు ఆ సత్తు లేదా? నాకు ఆ సత్తు లేదా? దేవుడు నీ ముందు నా ముందు పెడుతూనే ఉన్నాడు కదా. అవి తినొద్దయ్యా బాబు అంటే అవే నాకు కావాలంటావు నీవు నేను కూడా. అవి వినొద్దయ్యా బాబు అంటే అవే వింటావు నీవు నేను కూడా. అవి చెయ్యొద్దయ్యా బాబు అంటే అవే చేస్తానంటావు. ఆశీర్వాదాలు నీ జీవితంలోకి ఎలాగొస్తాయి? ఆశీర్వాదం నాకు ఇయ్యంటూ నువ్వు ఎలా మాట్లాడుతావు దేవుని దగ్గర? దేవుడు బిడ్డవాళ్ళు ముద్రించుకున్న బాగానే ఉంది, ముద్ర వేసుకున్న బాగానే ఉంది. ఈయన అంటున్నాడు, నీవు నన్ను ఖచ్చితంగా ఏం చేయాలి? ఎందుకంటే అంత దీనికి అడుగుతున్నాడు ఆయన. ఆయన సమర్పణ అలాంటిది, వేదన కలిగించే రీతిలో ఉండినప్పటికీ కూడా ఆయన సమర్పించుకున్న జీవితము అలాంటిది. ఒక మనిషి యొక్క జీవితంలో ఈ సమర్పణ అనేటువంటి దానికి వస్తే ఏ ఒక్క వ్యక్తి అయినా సరే దేవుని యొక్క ఆజ్ఞలకు కానీ, శాస్త్రములకు కానీ, నిబంధనలకు కానీ, కట్టడలకు కానీ తూచ తప్పకుండా పరిశుద్ధ గ్రంథంలో ఉండే ప్రతి మాటకు కానీ లోపడగలిగితే ఆశీర్వాదాలు కొదువు లేవు. ఆమేన్, హల్లెలూయా. అయితే సరే, చదవబడిన లేఖన భాగంలోకి పోతాం. ఆదికాండము 32:22 పోతాం. మంచిదమ్మ, థ్యాంక్ యూ తల్లి. యాకోబు అనేటువంటి ఈయన మనందరికీ తెలిసిన ఒక మాట. యాకోబు అంటే అర్థం ఏంటంటే అర్ధరాత్రి వేళ నిద్రలో ఉన్నా సరే కళ్ళు మూసుకునే చెబుతాం. ఏమమ్మా అనే చెబుతాం. మరొకటి నాకు అక్కర్లేదు సుమా, నాకు అదే తెలిసిన అదే చెబుతాను నేను. చివరి వరకు, మొదటి చివరి వరకు అదే పట్టుకుని ఎలాడతాను నేను. ఒకవేళ పాస్టర్ గారు మార్చేదని చెప్పారు అనుకోండి, ఆ పాస్టర్ గారికి ఏదో తెలియదండి బాబు. ఏ వాక్యం చెప్పారు అలాగే తెలియదు, వాక్యం చెప్పడమే రాదు. ఇక్కడ మొదలెడతాడు, అక్కడికి వెళ్ళిపోతాడు, అక్కడ మొదలెట్టాడు, ఇక్కడ మొదలెట్టాడు, ఏదో 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 మాట్లాడిస్తూ ఉంటాం. కానీ ఒకటే పరిశుద్ధ గ్రంథం తేట తలగలిగితే మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, ఈ యాకోబు అనేటువంటి ఈయన దేవుని యొక్క కుమారుడిగా దేవుడు చెబుతున్న మాటల ప్రకారంగా నడుస్తున్నాడో లేదో అన్నటువంటి పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. యాకోబు అనేటువంటి దానికి పట్టు వదలని వాడు, పట్టు వదలని వాడు, రోషము కలిగినటువంటి వాడు, యుద్ధానికి వెనుకంచె వేయలేనటువంటి వాడు. ఎంతసేపు మనకు తెలిసింది ఏంటండి? మోసగాడు. 10 సార్లు మామూలు మోసగుచ్చేశాడు కనుక వాడు మోసగాడు. ఈ మోసగాడికి మంచి బిరుదు వచ్చేసింది. ఏంట బిరుదు? ఒక రాత్రి అక్కడ పడుకున్నాడు. తనకుండేటువంటి ఆస్తిపాస్తులన్నీ కూడా, తన భార్యలైన వారిని, పనిచేస్తూ ఉండేటువంటి వారిని, తనకుండేటువంటి వాటన్నిటిని, ఆస్తిపాస్తులన్నింటినీ, గాడిదలను, ఆవులను, గొర్రెలను, మేకలను, వీటన్నిటినీ కూడా తన అన్నయ్యని ఏసావుకి ఒక కానుకగా ఆయన పంపిస్తున్నాడు.
పంపిస్తూ ఉండేటప్పుడు ఆయన ఒక్కడే ఆ స్థలంలో మిగిలిపోయాడు. ఎక్కడ దేవుని దగ్గర మిగిలిపోయాడు. ఆయన మిగిలిపోయిన తర్వాత ఒకవేళ నా అన్నయ్యటువంటి ఆయన ఎదురుగుండా వచ్చినప్పుడు ఆయన నన్ను ఏమి చేస్తాడేమో అనుకుంటే ఈయన ఏం చేశాడు అసలు ఆయనకి నేను మొదటిగానే కానుక పంపిస్తున్నట్టు పంపించినట్టు సిద్ధపడిపోయాడు. సిద్ధపడిపోయిన తరువాత ఈయన అంటున్నాడు, నా దేవాది దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆస్తిలో నా అన్నకి నేను ఈ విధంగా చేస్తే నా అన్న నన్ను చెప్పడేమో అనుకున్నాడు. ఎవరు ప్రేమించారో అవి మనకి సందర్భం కాదు. అయితే దేవాది దేవుని యొక్క నామంలో ఎలాగైనా ఈయన అనుకునేటప్పుడు పంపిస్తూ ఉండేటప్పుడు కానుక తన పరిచారకులైనటువంటి వారు చెబుతూ ఉండేటప్పుడు ఆ మాటలు వింటున్నాడు. ఆ పనివారు వింటున్న మాటలను బట్టి వాటిని తీసుకెళ్తూ ఉండేటువంటి కానుక అసలు కానుక ఇస్తున్నట్టు అర్థం ఏంటి? ఎంత కోపమున్నా ఎంత కాపమున్నా ఆ కోపం అనేది చల్లారిపోవాలండి. నా మాటలు కాదు, ఈ వాక్యమే. ఒక మనిషికి కోపము చల్లారిపోవడానికి, ఒక మనిషికి కోపంలో ఉండే కూడా ఆవేశం పోవటానికి నెమ్మది పరిచేది కానుక. ఈ కానుక తీసుకుని వెళ్ళి ఇవ్వండి. కానుక తీసుకుని వెళ్తున్నారు వీళ్ళు. వెళ్తూ ఉండేటప్పుడు ఆ రాత్రి ఈయన ఒక్కడై ఉండినప్పుడు గమనించండి, ఒక్కడై ఉన్నాడు. అందరితో కూడా ఆ దేవాది దేవుని యొక్క దగ్గర నుంచి ఆ మనిషి రాలేదు ఈయన దగ్గరికి. ఎక్కడికి? యాకోబు గారి దగ్గరికి. ఒక్కడు ఉండేటప్పుడు మాత్రమే వచ్చాడు. వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడు ఆయనతో ఈయన? వారికి ఇద్దరికి తగాదుందా లేదా విరోధకరమైన మాటలు ఉన్నాయా? అసలు ఏంటి అసలుకి ఈయన పట్టుదల ఏంటో, ఈయన రోషం ఏంటో, ఈయన పట్టుదల ఏంటో, ఈయన యొక్క జీవితం ఏంటో ఒకసారి చూస్తాను అనుకుంటూ దేవాది దేవుడు ఆయన దగ్గర పంపించేసి ఈయనతో ఆయన మనిషితో ఇద్దరు కూడా ఏం చేస్తున్నారండి? పోట్లాట ఆడుతున్నారు. ఇద్దరు పోట్లాట ఆడుతున్నారు. ఎందుకు అసలు పోట్లాట అవ్వాలి? ఏమండి వాళ్ళిద్దరికి ఏమైనా జరగడం అయిందా? వాళ్ళిద్దరికి ఇంతకుముందు ఏమైనా జరిగింది? అసలుకి దేవుని దగ్గర నుండి వచ్చినట్టు డైరెక్ట్ గా ఏం కావాలన్నా వచ్చిన తర్వాత రాత్రి ఆయనతో ఒక్కడై ఉండినటువంటి ఆయనతో ఈ దేవుని దగ్గర నుండి వచ్చిన మనిషి ఏం చేస్తున్నాడండి? పోరాడుతున్నాడు, పోట్లాట ఆడుతున్నాడు. పోట్లాట లేక పోరాటము అన్నదానికి ఒక మనిషి ఆధ్యాత్మికంగా ఎదుగుదల పొందుతున్నాడు అనుకుంటే మనం పోరాడునది మనము పోరాడునది శరీరులతో కాదు, అంధకార సంబంధమైన మనం పోరాడుతుండే చూడండి ఈ లోక సంబంధమైన వార్త కాదు. ఏమండి? ఒక మనిషి మంచిగా మాట్లాడినా చెడ్డగా మాట్లాడినా మనిషి కనుక వారి కోపతాపాలు ఉండకూడదు. ఎవరి వలన అంటే యేసయ్య నామమును అంగీకరించాము కనుక అలాంటివేవి ఉండకూడదు. ఖచ్చితమది. ఒక మనిషి మరొక మనిషితో విభేదాలు పెంచుకుంటూ జగడాలు పెంచుకుంటూ దేవునికి దూరం అయిపోతూ, దేవుని యొక్క ఆశీర్వాదాలకు దూరం అయిపోతూ, దేవుని యొక్క దీవెనలకు దూరం అయిపోతూ జగడాలాడితే దేవుడు హర్షిస్తాడా? మనం పోరాడినది శరీరాలతో కాదు, మరి ఎవరితో? ఒకవేళ శరీరాలతో పోరాడగలిగితే ప్రభు ఒకటే చెప్పాడు, నీవు నన్ను అనుసరించగలిగితే నా మాట ఈ సృష్టి ఎలాగైతే వింటుందో నీ మాట కూడా సృష్టి ఆ విధంగా వింటుంది. కారణం తెలిసిన అధికారం అనేది ఏదైనా వనంలో దేవుడు ఇచ్చాడు. వారికి పాదముల కింద పెట్టాడు దేవుడు. ప్రతిదానికి పేర్లు పెట్టాడు ఆయన. ప్రతిదీ ఏర్పాటు చేశాడు ఆయన. ప్రతిదీ కూడా ఆయన చేతిలోకి ఇచ్చాడు దేవుడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న నీవు నేను కూడా ఒకటి గ్రహించాలి. దేవాది దేవుని యొక్క నామములో జీవిస్తూ ఉండేటువంటి మనము ఆధ్యాత్మికంగా ఎదుగుదల పొందితే ఈ లోక సంబంధమైన శరీరాలు అనేవారు నీకు విరోధంగా శత్రువులుగా ఉంటారంటారా? ఆధ్యాత్మికంగా నీకు జీవిస్తే, ఆధ్యాత్మికంగా నీవు బలపడగలిగితే, ఆధ్యాత్మికమైన మాటలు నీ గుండెల్లో ఉండగలిగితే ఏమైనా సరే నీవు ఈ లోక సంబంధమైన శరీరాలతో కూడినటువంటి మాటలు కానీ క్రియలు కానీ కార్యాలు కానీ ఏమైనా చేస్తావా?
కానీ వాటికి చోటు ఉండనే ఉండదు. కారణం ఏంటి? నీవు పోరాడునది ఆత్మ సంబంధమైన పోరాటం నీకు తెలుసునా? ఆధ్యాత్మికమైన సంబంధమైన ఏంటో నీకు తెలుసునా? ఒకవేళ తెలుసుంటే నీకెందుకు పోరాటం ఉండేటువంటిది? నేను శరీరంతో కాదు, మరి ఎవరితోని? వాయుమండల సమూహం ఉంటాడు. వాయువు అంటే ఏంటి? గాలి. గాలి అంటే దెయ్యాలు. ఈ లోకనాథులతో అవన్నీ పక్కన పెట్టండి. ఒక మనిషితో ఒక మనిషి పోరాడినప్పుడు నీ మనస్సాక్షిని బట్టి నువ్వేంటి? అబ్బో, నేను యేసయ్య బిడ్డని కదా, యేసయ్య ప్రణాళికలకు నేను సమర్పించుకున్నాను కదా, నేను ఆ మాటలు ఆడ తగదు కదా అన్నటువంటి రీతిలో ఆలోచించగలిగితే నీ మీదకి వస్తూ ఉంటే అది మామూలు కాదు, ఆశీర్వాదమే. ఆమేన్, హల్లెలూయా. ఈ లోకంలో పోరాడుతూ ఉండేటువంటి పోరాటం ఎలాంటిదో అది ఆశీర్వాదాలకు దారితీస్తుందా, ఆశీర్వాదాలను పాడు చేస్తుందా? గుర్తించు. ఒకటి, ఇక్కడ చూస్తే ఈ పోరాటం ఉండేటువంటి దేవుని దగ్గర నుండి వచ్చినటువంటి మనిషి అది యాకోబుతో పోరాడుతూ ఉండినప్పుడు ఇద్దరు కూడా పోరాడుతూనే ఉన్న గమనించండి. అసలు ఏముంది? ఒక మనిషి మరొక మనిషితో పోరాడితే బాగా కొట్టుకున్నారు అనుకోండి, ఎంతసేపు కొట్టుకుంటారు? అవతల వ్యక్తి కూడా ఒకరు కొట్టుకున్నారు అనుకోండి, ఎంతసేపు కొట్టుకుంటారు? మహా అయితే మొత్తం పోల్చి చూస్తే 5 నిమిషాలే. 5 నిమిషాలు ఏదో వాడు వెళ్ళిపోతుంది. అవతలోడు అనేది అంటే వాడు సత్తా ఎంతో ఎవరు సత్తా ఎంతో తెలిసిపోతుంది. మరి ఈ రాత్రంతా కూడా ఇక్కడ దేవుని దగ్గర నుండి వచ్చిన మనిషితో ఈ మనిషి పోరాడుతున్నాడట. ఈ పోరాటం మామూలుదా? అసలు పోరాడడానికి నీకంటూ ఒక శక్తి ఉందా? యేసయ్య సన్నిధిలో కనీసం ప్రార్థన చేయడానికి 5 నిమిషాలు తహతహతహతలు ఆడుతావు. నీవు ఇటు నుంచి అటు నుంచి ఇటు నెరుగుతావు, మోకాళ్ళ వంగం అసలుకి. అలాంటి పరిస్థితుల్లో నీవు నేను కూడా ఉంటున్నప్పుడు ఒక్కసారి కనీసం ఆలోచించగలవా? నువ్వు ఆడుతుంటే మాట రాత్రంతా కూడా ఆయనతో పెరగలాడుతూ ఉండేటప్పుడు పట్టు వదిలేశాడంటారా? ఆయన ఒక కోడి పుంజు ఇటు నుంచి మరో కోడి పుంజు అటు నుంచి పోరాడితే చాలా మంది కోడి పుంజు ఏం చేస్తుందో మీరు తెలుసు. ఏం చేస్తుందంటే ఏం తెలీదా? ఏమంటే ఇక్కడ ఉన్నారు అంతమంది. హల్లెలూయా. 2 కోడి పుంజులు కొట్లాట ఆడుకుంటూ ఉండేటప్పుడు పుంజు గుంజులాడుకుంటూ ఉండేటప్పుడు చాలా పుంజు ఏం చేస్తుందండి? మరి ఏమన్నా మీరు పారిపోదు. అదొక్కటే కాదండి, ఏదైనా అంతే. కానీ ఈయనకు ఉంది రోషము. ఏంటది? ఈ పోరాడుతూ ఉండేటువంటి నాతో పోరాటమా అంటే ఈయనలో ఏముంది? ఒక సత్తా ఉంది. ఏంటి ఆ సత్తా? నా ప్రభువు నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడు కనుక ఈ పోరాడుతూ ఉండేటువంటి ఇంత కాదు, నా దేవుని దగ్గర వచ్చినప్పుడు ఇంత నేను పోరాడుతుంటప్పుడు మామూలుగా పోరాడితే ఏం జరుగుతుందో తెలిసింది, అప్పటికప్పుడే పారిపోతాడు. రాత్రంతా పోరాడాలంటే ఎంత శక్తి కావాలంటారు? ఎంత సామర్థ్యం కావాలంటారు? ఎంత ప్రభావం కావాలంటారు? అన్నిటికంటే ఉన్నతమైన శక్తి, దేవుని యొక్క ప్రార్థన శక్తి ఎంత కావాలంటారు? ఒక మానవుని యొక్క జీవితంలో నీవు ఈ లోక సంబంధమైన మనుషులతో పోరాడినప్పుడు నీకు కావాల్సింది దేవుని యొక్క శక్తి. మనం ఎన్నెన్నో మెసేజ్లు పెడతాం, ఎన్నెన్నో మనకు కావాలని కోరుకుంటూ ఉంటాం. ఏంటది? లోతైనటువంటి అనుభవాలు, లోతైన అనుభవ భావాలు కావాలి. అవి పరలోక రాజ్యానికి తీసుకెళ్ళవు, కానీ ఒకటే తీసుకెళ్తాం నేను, భక్తి. మానవుని యొక్క జీవితంలో పోరాడుతూ రాత్రంతా కూడా ఎవరు తగ్గట్లేదంట. హౌరీగా ఇద్దరు పెరుగులాడుతున్నారంట. ఏమంటే పెరుగులాట ఎవరు వెనకంచి వేయట్లేదు. కారణం ఏంటంటారు? ఈయన ఎవరు రోషం కలిగి ఉన్నాడు? గౌతమ సింహము. ఆమేన్, హల్లెలూయా. మనందరం ఏ రోషం కలిగి ఉండాలి? 10 ఇచ్చాడండి, మాకు ఇవ్వలేదండి అంటారా? అది ఏదో పొందుకున్నాడండి, నేను పొందుకోలేదండి, అది వద్దా? రాత్రంతా కూడా పెరుగులాడుతూ ఉన్నాడు.
అలసట లేదు, సొమ్మసిలుట లేదు, ఏమాత్రం ఎదురించి వేయటం లేదు. కానీ ఏం చేస్తున్నాడు? నువ్వా నేనా, నువ్వా నేను అంటూ ఇద్దరు పెరుగులాడుతున్నారండి. చూడడానికి వినడానికి ఎంత విచిత్రమైనటువంటి రీతిలో ఉందో ఈ విధమైనటువంటి మాటలు. పొట్టు వదలక వారెద్దరు కూడా పోట్లాడుతూ పెరుగులాడుతూ ఉండగా తెల్లవారికి అయిపోతుంది, వెలుతురు వచ్చేస్తూ ఉంది అన్న విషయాన్ని ఎవరు గ్రహించారో? యాకోబు అంటారా? ఎవరు గ్రహించారు ఈ విషయాన్ని? దేవుని దగ్గర నుండి వచ్చిన మనిషి గ్రహించాడు. ఈయన కదంతా అనవసరము. ఏక మనసు కలిగి, ఏక తాటి కలిగి ఒకే రీతిగా పోరాడుతున్నాడు. ఒకే రీతిగా పోట్లాడుతున్నాడు ఆయనతో. కానీ తెల్లవారిపోతుంది కనుక నేను ఈయనకి తెలియకూడదన్న విషయాన్ని ఆయన గ్రహించాను. ఏం చేశానంటే లాభం లేదు, ఈయనకి నేను తెలియకుండా ఉండాలి అంటే అప్పుడు ఒక సూత్రాన్ని గ్రహించాడు ఆయన. ఏంటో మీకు తెలిసినది, ఎక్కడికి వచ్చినా లోబడ్డు ఈయన పట్టుతో పెట్ట రోషం అంటే తెలిసిపోయింది అక్కడ మనిషికి. ఈయన పోరాటం ఎలా పోరాడుతున్నాడో తెలుసును. ఆ పోరాటం అనేటువంటి నాతో ఎలాగినా ఈయన పోరాడుతున్నాడు అంటే దేనినైనా చేస్తాడు అనేటువంటి స్టేట్మెంట్లకు వచ్చేసాడు ఆయన. వచ్చేసి తెల్లవారిపోతుంది. అప్పుడు ఏం చేయాలని తెలిసిన లాభం లేదు. ఈయనకి ఎక్కడ కొడితే నాకు లోబడతాడు, అయినా ఆయన లోబడలేదు. కారణం ఏంటి? ఆయనలో మండుతూ ఉండేటువంటి దేవుని యొక్క వాక్యము, యాకోబులో నక్షత్రము. దేవుని యొక్క నామములో జీవిస్తూ ఉండే వారి యొక్క జీవితాల్లో వాక్యం అనేది ఉండగలిగితే నిన్ను మండప్ప చేస్తుంది. ఎప్పుడైతే నువ్వు మండుతావో యుద్ధం అనేది ఏంటో నీకు తెలుస్తుంది, పోరాటం అనేది ఏంటో నీకు తెలుస్తుంది. చల్లైపోతే నీ బ్రతులకు ఏదేంటి ఒక వాడు చెప్పిందే నీ చెవులు పడుతుంది. చెవులు తిప్పైంది ఏంటి? చెడు మాటలే కదా. సత్యం అనేది గ్రహించారు, అది సత్యం అనేది ఆలోచించారు, వాక్యం అంటే ఏంటో గ్రహించారు. దేవుని యొక్క నామములో యాకోబు పౌరుషము కలిగిన వాడిగా పోరాడుతూ ఉంటుండగా ఆ సత్యం నాకు తెలిసిపోయిన తర్వాత ఆ మనిషి అనుకుంటున్నాడు లాభం లేదు. గొలియాతో కనిపెట్టాడు కదా, ఈ దావీదుకి ఇక్కడ కొడితేనే చనిపోతాడు అనుకున్నాడు ఆయన. నా మాట జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దావీదుకి ఇక్కడ కొడితే చనిపోతాడు అనుకున్నాడు ఆయన. కానీ ఇక్కడే దావీదు ఆయనకి కొట్టాడు. ఎవరికి? గొలియా. ఈ మనిషి అనుకున్నాడు యాకోబుని ఎక్కడ కొడితే నా నుంచి దూరం అయిపోతాడు అనుకున్నాడు. కానీ దేవుని దగ్గర నుండి వచ్చాడు కనుక ఆలోచన మేరకు కాదు చూశాడు. ఆ కాళ్ళకు ఉండేటువంటి అంతటి రక్త ప్రసరణ జరగటానికి ఒకే ఒక నరం ఉంటుంది. ఆ నరము తెగొట్టేస్తే వసలు కొడితే అంటే పక్కకి వసలు కొడితే అప్పుడు కానీ అది వస్తుంది కదా, బాధపడుతుంది కదా, దాని నుంచి ఇక్కడ పోరాడలేదు కదా అంటాడు అనుకుంటూ తను వసలు కొట్టేశాడండి. అయినా సరే ఈయన పట్టు వదలలేదు. ఆమేన్, హల్లెలూయా. ఈయన మామూలు వ్యక్తి కాదండి, మోసగాడు అంటాం మనము. ఈయన మామూలు వ్యక్తిగానే యాకోబు. కారణం పెట్టేసిన దేవుని దగ్గర నుండి ఆయన పెరుగులాడు వచ్చాడు బయటికి. పెరుగులాడు వచ్చాడు కానీ ఎక్కడ పడి ఎవరితో పెరుగులాడుతున్నాడు? దేవుని దగ్గర నుండి వచ్చిన మనిషితోనే. కారణం ఏంటంటే తన రోషం దగ్గర బయటపడుతూ ఉంటున్నారు ముందే కొట్టినప్పుడు. అయినా సరే ఆయన భయపడటం లేదు, వెనుకంచి వేయటం లేదు. ఏం చేస్తున్నాడో ఒకసారి వాక్యం కదా, చదవని వాక్యం కదా. 25వ వచనం. చదువుతుంది. నన్ను ఎందుకయ్యా బాబు ఎంతగా పోరాటం నాతోనే, నీ బండి ఏంటో నాకు తెలిసిపోయింది. ఆమేన్, హల్లెలూయా. ఈ మాట ఎవరు అంటున్నారు? దేవుని దగ్గర నుండి వచ్చినటువంటి దూత. మనిషినే దూత అంటారు.
దేవుని దగ్గర నుండి వచ్చినాక దూత ఏకబత అంటూ ఉంది, తెల్లవారిపోతుంది, నేను వెళ్ళిపోతానయ్యా. ఈయన అంటున్నాడు, నువ్వు వెళ్ళిపోతే వెళ్ళిపోగానే నాకు పని చేసి వెళ్ళిపో. ఏంటని? ఒక మనిషి యొక్క జీవితంలోకి ఆశీర్వాదం రావాలని నీకు ఒక పద్ధతి ఉందా? నీకు ఒక రోషం ఉందా? ఎప్పుడైనా దేవుని యొక్క సన్నిధిలో పెరుగులాడవా? నేను పోరాడినటువంటి ఈ లోక సంబంధమైన కాదు, వాయుమండల సమూహములతో, యెహోవా నాదులతో, చీకటి శక్తులతో ఎప్పుడైనా ఆలోచించావా? నీకు శక్తి రావాలంటే, దేవుని యొక్క ప్రభావం నీ మీదకి రావాలంటే దేవుని యొక్క సన్నిధిలో ఏం చేయాలి? మంచిగా పోరాటముల రెండు, ఒకటి ఆత్మీయ పోరాటము, రెండు శారీరకమైనటువంటి పోరాటము. శారీరకమైన పోరాడగలిగితే అంతట్లోనే మా పోరాటం అంతలోనే అలసిపోతాం తప్ప కానీ దేవుని యొక్క సన్నిధిలో పోరాడగలిగితే నిత్యము కూడా అవతల వ్యక్తితో నీవు గెలుస్తూనే ఉంటావు. ఆమెను హల్లెలూయా. ఆత్మీయ పోరాటం అనేటువంటి ఎప్పుడు మానవ జీవితం చల్లారిపోదు, అంతలో కనిపించి అంతలో మాయమైపోయేది కాదు. దేవుని యొక్క సన్నిధిలో నీవు అలాగే దేవుని యొక్క సన్నిధిలో పోరాటగలిగితే, పోరాటం చేయగలిగితే, ఏమండి పోరాటానికి వెళ్ళే ముందు అసలుకి ఈడు ఏం చేస్తాడు? మామూలుగా వెళ్ళిపోతాడు అంటారా? గొలియాతు దగ్గరికి దావీదు గొలియాతు వచ్చినప్పుడు, దావీదు అయితే చిన్నవాడు కనుక, అందంగా ఉన్నప్పటికీ కూడా ఆయన దేవుడు వచ్చిన తెలివితేటలు ఉన్నాయి కనుక, వాయిద్యాలు వాయించే టాలెంట్ ఉంది కనుక ఆయన బాగానే ఉన్నాడు. అయినా సరే సౌలు ఆనవాయితీ ప్రకారం ఇవన్నీ కూడా ధరించడానికి ఆయుధాలు ఇచ్చాడు. ఆయన ధరించాడు కానీ వాటిని మోయలేకపోయినందువల్ల, బరువైపోయినందువల్ల, అలవాటు లేకపోయినంత, వాడుక లేకపోయినందువల్ల వాటిని ఏం చేశాడు? వదిలేశాడు. ఈయన ఉన్నాడండి, ఈ గొలియాతున్నాడు, ధరించుకుంటే మాకు లాభం ఏంటి? ఏం కావాలి? వివేచన కావాలి. ఎక్కడ కొట్టాలనుకున్నాడు ఆయన? ఇన్ని ఎక్కడ కొట్టాలనుకున్నాడు? దావీదునే కొట్టాలనుకున్నాడు. కానీ దావీదు ఆయన ఏం చేశాడు? అలాగే మానవుడి యొక్క జీవితంలో యేసయ్య సన్నిధిలో నీవు ఒక పోరాటాన్ని కలిగి ఉండాలి. ఏంటా పోరాటము? ఆత్మీయ పోరాటం. సరే, తెల్లవారిపోతుంది అంటున్నావు, వెళ్ళిపోతాను అంటున్నావు, నువ్వు ఒక పని చేసి వెళ్ళు. ఏంటా పని? మరొకసారి ఎంత చేద్దాం. నీవు నన్ను ఆశీర్వదించితే కానీ, ఏమండి ఎప్పుడైనా నీవు అన్నావు అసలుకి, ప్రభువా నేను నీ కుమారుడిని, ప్రభువా నేను నీ కుమార్తె, నాకు పని చేస్తే కానీ కాదు. ఎప్పుడైనా సరే యేసయ్య రోషం కలిగి అన్నావా? అంటే దేవునికి మహిమ. అనకపోతే నిన్ను రైట్ చేస్తుంది. ఇప్పుడు యేసయ్య వాక్యం వింటున్న నీ జీవితంలో నీవు పోరాడినటువంటి సిద్ధపాటు కలిగి పోరాడాలి. ఏంటో సిద్ధపాటు? యుద్ధానికి వెళ్ళినప్పుడు కవచాలన్నీ ధరించుకొని ఈయనంటే ఈయన వద్దని చేశాడు, ఆయన ధరించుకుని వచ్చాడు. అంటే ముందుగా ఏంటి మనిషి కావాల్సింది? సిద్ధపాటు. నేను వెళ్ళిపోతాను, వెళ్ళిపో, కానీ ఒక పని చేసి వెళ్ళు. ఏంటో పని? నీవు నన్ను, ఈ మాట ఎవరన్నారు అక్కడ? ఎబ్బేజు అంటున్నాడు, నేనైతే మొదలు పెట్టాను, నా తల్లికి వేదన కలిగించేవాడిగా ఉంటే ఉన్నాను, కానీ ఇప్పుడు చేయాల్సిన పని ఏంటి తెలిసిన? నన్ను నీవు నిశ్చయముగా ఆశీర్వదించు. ఏం అంటున్నాడు ఇక్కడ? నువ్వు వెళ్ళిపోతే వెళ్ళిపోతుందని చెప్పేసి అంటున్నా కనుక, కానీ నేను మాత్రము నిన్ను పాడుకుంటాం కదా, నిన్ను నేను విడువను దేవా నీవు. హల్లెలూయా. మానవుని యొక్క జీవితంలో విడువలేనటువంటి ప్రేమ నిన్ను వెంటాడుతూ ఉంటే నువ్వు వదిలేస్తూ ఉన్నా. ఆయన ఏం చేస్తాడు? నేను వెళ్ళిపోతాను అంటున్నాడు ఆయన, కానీ ఈయన అన్నారు ఆ మాట. ఎవరు? యాకోబు. కానీ ఈయన అనట్లేదు. ఏమంటున్నాడు ఆయన? తెల్లవారిపోతుందయ్యా, పెద్దలు కూడా అయిపోయింది, నేను వెళ్ళిపోతాను. అది వెళ్ళిపో, కానీ నాకు పని చేసి వెళ్ళు. ఏంటది? నీవు నన్ను, ఒక కుటుంబాన్ని నువ్వు ఆశీర్వదించు. ఎప్పుడు అంటావు అసలు మాట?
పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు ఎప్పుడైనా కంటిన్యూ చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారా? రేయ్ నువ్వు చేస్తే తప్పు రే అని ఎప్పుడైనా గద్దించావా? ఎప్పుడైనా చెప్పావు అసలుకి? వాటి చదువు కొద్దిగా వెళ్ళే చర్చికి అని ఎప్పుడైనా అన్నావా? పాస్టర్ వాటి మీద ఎందుకు చదవని చెప్పి ఎప్పుడైనా అడిగావా? మానవుని యొక్క జీవితంలో ఒక మనిషి ఆధ్యాత్మికంగా ఎదుగుదల పొందాలనేటువంటి వాడు బిడ్డలైన వారిని ఏం చేస్తాడు? గద్దిస్తాడు. కండిషన్ పెట్టి క్రమములో పెడతాడు. ఈయనదే అన్నాడు, నేను క్రమమైన భక్తిలో పెరిగాను కనుక నీవు ఒక పని చేసి వెళ్ళిపో. ఏంటది? నీవు నన్ను ఆశీర్వదించిన నువ్వేం చేత చేసుకో. ఏం చేస్తుంది? ఇంకా వెళ్ళారిపోతే నేను వెళ్ళిపోతా. ఒక మనిషి యొక్క జీవితంలోకి ఆశీర్వాదం రావాలంటే ప్రజలు ఆయన మాట వినాలి, ప్రజలు ఆయన దగ్గరికి వెళ్ళాలి. యేసయ్య నామమును అంగీకరించిన నీవు నేను మనందరం కూడా పోరాడుతూ ఉండేటువంటి జీవితమును యేసయ్య దృష్టిలో కనబడగలిగితే, నేను పోరాడుతూ ఉండేటువంటి మామూలుగా కాదు. మరి ఎలాగా? జట్టి అయిన వాడు అవతల వాడితో పోరాడినప్పుడు మామూలుగా పోరాడితే విజయం రాదు. మరి ఎలా పోరాడాలి? మామూలుగా కాదు కదా. పోరాడేటువంటి వాడు మామూలుగా పోరాడితే అంతంత మాత్రం అలాగే అయిపోద్ది. ఖచ్చితంగా తాడపడ తేలిపోతారా అని చెప్పేసి అంటే ఒకప్పుడు అలాగే అనేవాడు అండి. నేను అనలేదు, అసలు అనక్కర్లేదు, నన్ను చూస్తే చాలు. అప్పుడు వాడికి బయలుదేరి అలాంటి దుస్థితిలో ఉన్న నన్ను, అలాంటి పరిస్థితుల్లో ఉన్న నన్ను, అలాంటి చేష్టలు కలిగినటువంటి నన్ను, అలాంటి వాటిల్లో నుంచి నన్ను ప్రభువు బయటికి లాగి బయటికి తీసుకుని వచ్చి ఇలాగ నిలబడుతున్నాడు. యేసయ్యకి మహిమ కలుగునుగా గాని. హల్లెలూయా. ఇప్పుడు మనందరం కూడా ఒక దాంట్లో నుంచి బయటకు వచ్చేసాం. వినండి, జాగ్రత్త, ముగిస్తున్నాను. మనం ఒక దాంట్లో నుంచి బయటకు వచ్చాడు. ఎక్కడ చూసి ఇదే మాట్లాడతాను నేను, ఎవరితో మాట్లాడిన ఇదే మాట్లాడతాను నేను. ఏమయ్యా, వారు అంత చాకచక్యంగా అనేక రీతిలుగా అనేక మంది దగ్గరికి వెళ్ళి అనేక రీతిలుగా తెచ్చుకుంటున్నారు కదా, నీవెందుకు తెచ్చుకోలేవు అసలు నన్ను అడిగితే నేను అలాంటి మోసకరమైన పరిస్థితుల్లో నుంచి నేను బయటకు వచ్చేసాను కనుక వాటిల్లోకి నేను వెళ్ళను. ఆమేన్, హల్లెలూయా. నువ్వు చెప్పగలవా? లోకములో నుంచి నేను బయటకు వచ్చేసాను అనగా లోకములో నుంచి యేసయ్య నామములోనికి నేను వచ్చాను. యేసయ్య నామములో ఇలాంటివి ఉండవు. ఎలాంటివి ఉంటాయి? నీతి, యథార్థత, భక్తి, యేసయ్యకు కనపరుచుకొని యేసయ్య ప్రణాళికలకు లోబడగలిగితే, సమర్పించుకోగలిగితే నిన్ను దీవించేది, నిన్ను ఆశీర్వదించేది ఒకే ఒక నామము. అది ఏ నామం అంటే, ఆయన దగ్గర వచ్చిన నీవు లోక సంబంధమైన విషయాలు చూడకు. అవి ఆశీర్వాదాలు నీకేమో. ఒకవేళ ప్రస్తుతానికి నీ జీవితంలో ఆనందాన్ని కలిగించవచ్చు, ప్రస్తుతానికి నీ జీవితం అలాగే వెళ్ళిపోవచ్చును. అది జీవితానికి నాంది కాదు. వాక్యాన్ని విడుదల ప్రకారంగా ఆలోచన చేద్దాం. చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి. ఒక్క మాట చెప్పేసి ముగిస్తాను. దావీదు చేసిన ప్రార్థన ఏంటో ఒకసారి చూద్దాం. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం. 18వ వచనం నుండి 22 వరకు చూడగలిగితే సమాధానం మనకు దొరుకుతుంది. 29వ వచనం చూద్దాం. దయచేసి నీ దాసుడునైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉంటున్నట్లు. అబ్బా, చాలా దావీదు ప్రార్థన ఎలాంటిది? ఈనేటి ఒక రకంగా వ్యభిచారి అనుకోవాలి. ఎవరు? దావీదు. వ్యభిచారం చేసినటువంటి ఈయన దేవుని యొక్క నామములో ఎలా ప్రార్థన చేస్తున్నాడు? ఈయన దేవుని యొక్క దృష్టిలో చెడ్డ పేరు తెచ్చిన వాడు ఎలా ప్రార్థన చేస్తున్నాడండి? అవును, ఆయనకి ఇష్టడైపోయాడు, ఆయనకి హృదయానుసారుడు అయిపోయాడు, ఆయన మాటల ప్రకారంగా జీవిస్తున్నాడు, దేవుని యొక్క ప్రణాళికలకు అప్పగించుకున్నాడు. ఎక్కడి నుంచి నేను చేయను, నేను చేసిన తప్ప తప్పుకున్నాడు. వాడి జోలికి వెళ్ళటం లేదు.
అంటున్నాడు, నిత్యము నేను నా కుటుంబము. అంటే అర్థం ఏంటి? నేను నాకు కలిగిన వారందరూ కూడా ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉండాలి? యేసయ్య నామములో జీవిస్తున్న నా కుటుంబము నిత్యము నీ సంఘంలోనే ఉండాలి. అంత మాత్రమే కాదు, తర్వాత నా కుటుంబము ఆశీర్వదించు. నన్ను ఒక్కటి ఆశీర్వదించనలేదు. ఏమన్నాడు ఆయన? నేను నా కుటుంబం నిత్యము కూడా నీ సన్నిధిలో ఉండినట్లుగా నా కుటుంబము నీవు ఆశీర్వదించు. ఏమంటే ఆయన కొన్ని షరతులు పెట్టాడండి. ఏంటో షరతులు అంటే, ఆయన చెప్పిన ప్రతి విషయానికి, ఆయన చెప్పే ప్రతి ప్రణాళికలకు, ఆయన చెప్పే ప్రతి ఆలోచనలకు, తలంపులకు నీవు లోపడగలిగితే, సమర్పించుకోగలిగితే నీవు చెప్పినంత కూడా ఆయన చేయాలి. నేను ఎంతటి వాడిన ప్రభువా, అంతలో కనిపిస్తూ ఉండే మిన్నల్లి లాంటి వాడిని, అయినా సరే నా కుటుంబాన్ని నీవు ఆశీర్వదించావు. ఏ రోజున నీ కుటుంబం నిన్ను ఆశీర్వదించాలంటే ఆయన సన్నిధికి వచ్చిన నీ జీవితము ఆత్మీయ పోరాటంలో పుట్టిపడుందేమో. ఒకవేళ ఒక్కసారి ఆలోచించాను. ఒక్కసారి నేను పోరాడుతూ ఉండేటువంటిది నిజమైన భక్తితో కూడినటువంటిదేనా? శరీరంతో కాదు నేను పోరాడేది, లోకనాథులతో. అవన్నీ పక్కనవి సెకండ్ సెక్షన్లోకి వెళ్తే అవన్నీ పెద్ద పెద్దలు వాళ్ళంతా కూడా. మనం పోరాడినటువంటిది ఎవరితో, ఎలాగా, ఎప్పుడు దేవుడి సరిలో కనబడి చేస్తున్నామా, కనబడక చేస్తున్నామా, లేకపోతే నేను చేసేటువంటివన్నీ కూడా నా దేవునికి ఇష్టమైనవేనా? ఒకవేళ ఇష్టమైనవి అయితే ఎబ్బేది చేస్తూ ఉన్నాడు, నీవు నన్ను నిశ్చయముగా. ఈయన అంటున్నాడు, నా కుటుంబం ఏపాటిది ప్రభువా, నేను ఏపాటి వాడిని నలిపేస్తే నలుపుతో కూడినటువంటి మిన్నల్ని నేను. ఎవరు అంటున్నారు ఈ మాట? దావీదు. అలాంటి వాడునైనా నన్ను జ్ఞాపకం చేసుకుంటూ నా కుటుంబాన్ని నిత్యము నీవు ఆశీర్వాదాలతో నింపావు. కనుక ఇక్కడి నుంచి అయినా సరే ఈ మాటలు నీ జీవితంలో, ప్రభువా నేను కూడా నీ ఆశీర్వాదాలు పొందాలి. అయితే ఏం చేయాలి? ఆత్మీయ పోరాటంలో నేను ముందడుగు వేస్తాను. పట్టు విడువక, పట్టు వదలక, రోషము కలిగిన వాడు కలిగి ఉండాలి. ఎందుకు? మనందరం కూడా ఒకరి బిడ్డలము. ఎవరి బిడ్డలమండి? దేవుడు కామన్గా అంటాం మనం, యూదా గోత్రపు సింహము యొక్క పిల్లలము. అన్నిటిలో, జంతువులలో అన్నిటిలో పౌరుషము, రోషము, పట్టుదల కలిగినటువంటిది ఏంటది? సింహపు కుమార్తెవి, కుమారుడు కదా. నీకు ఆ రోషం ఉందా? ఎబ్బేసి అంటున్నాడు, నీవు నన్ను నిశ్చయముగా. యాకోబు అంటున్నాడు, నీవు నన్ను ఆశీర్వదించి వెళ్ళిపో, నేను మాత్రం నిన్ను. ఈరోజు ప్రభుత్వం అనగలవా? నీవు నేను మాట ప్రభు, నీవు నన్ను నా కుటుంబం ఆశీర్వదించితే కానీ నేను నిన్ను వదలను, విడిచిపెట్టను. నా కుటుంబం, నా బిడ్డలైన వారికి ఉద్యోగాలు ఇస్తే కానీ నేను వదలను. ఎప్పుడైనా అన్నావు అసలు? నా బిడ్డలకి మంచి మార్గాలు తెలిస్తే కానీ నేను వదలను. ఏమండి, ఇవన్నీ మనలో ఉన్నాయంటారా? నువ్వు అడిగితేనే ఆయన రిలీజ్ చేస్తాడు. ఆయనకి ఇష్టమైన రీతిలో నేను జీవించగలిగితే రిలీజ్ చేస్తాడు ఆయన. ఆయనకి ఇష్టమైనది రిలీజ్ చేయకపోతే నీవు అలాగే ఉంటావు, ఆయన అలాగే ఉంటాడు. కానీ ఒకటి, ఆయన బాధపడతాడు మనం చూసి, అయ్యో నా బిడ్డలైన వారికి నా ప్రతినిధి అయిన వాడు భూమి మీద ఉన్నాడే, ఆయన చెబుతూ ఉండే మాటలు వింటున్నారు కానీ, వినటం మట్టుకు వింటున్నారే కానీ గ్రహించదే. ఎప్పటి వరకు ఈ మాటలు వింటున్నప్పుడు సహోదరి సహోదరుడా, సంఘంలో ఉన్నా కనుక సంఘంలో నీవు నేను కూడా ఒక మంచి పోరాటం కలిగినటువంటి వాడుగా, దేవుడి యొక్క ఉద్దేశాలకు నువ్వు లోబడేవాడుగా, నీవు నెరవేర్చేవాడిగా భూమి మీద ఉండగలిగితే ఆయన దగ్గర ఉన్న ఆశీర్వాదాలన్నీ కూడా నీవే. అట్టి గొప్ప కృప దేవుడు అనుగ్రహించి నడిపించింది కాక మనం ప్రార్థించేద్దాం. చూడండి, చిన్న ప్రార్థించేద్దాం. పరిశుద్ధులైన తండ్రి, నీకు వందనాలు.
ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను బట్టి మీ స్తోత్ర. వారి కుటుంబాల్లో వారి బిడ్డలలో మీరుండి వారి ద్వారా మహిమ పొందండి. దీవించండి, ఆశీర్వదించండి. ఎన్ని శ్రమలు వచ్చినా ఓర్పుకు దారి తీసి, ఆ ఓర్పు అనేటువంటి సహనానికి దారి తీసి, సహనం అనేటువంటిది సకల జనులకు తెలియచేసిన దాని ప్రకారం మీ దగ్గర ఉండే దీవెనల ఆశీర్వాదాలు పొందుకుంటూ మీ కృప మెంటగా దయచేయాలి. దీవించి ఆశీర్వదించు. మరి యేసు నామములో అడిగి వేడుకొని చిన్న ప్రార్థన సమర్పించు.